అందరికీ నమస్కారం. పూరా లోకల్ ప్రేక్షకులకు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. హే హలో, వెల్కమ్ టు పూరా లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. అతను మనిషి కాదు, వైల్డ్ అనిమల్. ముందుగా మొదటిది బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్కి మంచి పాత్ర దక్కింది. ఆమె పాత్రలో ఎమోషన్స్ కూడా బాగానే హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో శ్రద్ధా శ్రీనాథ్కి మరో బంపర్ ఆఫర్ తగిలినట్టు తెలుస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ జైలర్ అద్భుత విజయాన్ని సాధించింది. అందుకే ఈ క్రైమ్ థ్రిల్లర్కు కొనసాగింపుగా జైలర్ 2 రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే జైలర్ 2లో శ్రద్ధా శ్రీనాథ్కి ఓ కీలక పాత్రలో నటిస్తుందని టాక్. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. ఇక జైలర్ 2 చిత్రీకరణ గురించి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ జైలర్ 2లో కూడా తమన్నా, యోగిబాబు, వినాయకన్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించబోతున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ జైలర్ 2ను కూడా గ్రాండ్గా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమాతో బిజీగా ఉన్నారు. టైగర్ కా హుకుం అంటూ జైలర్లో హంగామా చేసిన రజనీకాంత్ జైలర్ 2లో ఎలాంటి హంగామా చేస్తారో చూడాలి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. అతను మనిషి కాదు, వైల్డ్ అనిమల్. సెకండ్ ఇన్నింగ్స్ కాదు, మెరుపు ఇన్నింగ్స్ నందమూరి బాలకృష్ణ బాబీ కాంబోలో సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ చిత్రానికి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి ఎలాంటి టాక్ వచ్చినా అభిమానుల నుంచి మాత్రం ఎక్స్ట్రాడినరీ టాక్ అయితే వచ్చింది. డాకు మహారాజ్ చూసిన నందమూరి అభిమానులు సంక్రాంతి పండగ ముందే వచ్చేసింది అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక తారక్ అభిమానులు ఒకరు బాలయ్య డాకు మహారాజ్ చూసి బాలయ్య బాబు సెకండ్ ఇన్నింగ్స్ కాదు, మెరుపు ఇన్నింగ్స్, అన్నీ 4లే 6లే, వరుసగా దంచు కొడుతూనే అంటూ ఆయన అఖండ నుంచి మొదలుపెట్టి వీరసింహారెడ్డి, భగవంత్ కేసరిలతో కొట్టిన హిట్స్కి కంటిన్యూగా డాకు మహారాజ్తో బ్రహ్మాండమైన హిట్ కొట్టారంటూ ట్వీట్ చేశాడు. నిజమే, అఖండ నుంచి ఇప్పటి వరకు అన్స్టాపబుల్గా బాలయ్య ఏకధాటిగా హిట్స్ కొడుతూనే ఉన్నారు. ఇప్పుడు డాకు మహారాజ్కి యావరేజ్ స్టాక్ వచ్చిన అభిమానులకు మాత్రం డాకు బాగా నచ్చేయడంతో సంక్రాంతి విన్నర్ అంటూ వాళ్ళు గొప్పగా మాట్లాడడమే కాదు, బాలయ్య ఎనర్జీని తెగ పొగిడేస్తున్నారు. I did masters in murders. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. పుష్ప 2 సినిమాతో బాక్స్ ఆఫీస్ను షేక్ చేశాడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. ఏకంగా 1900 కోట్ల వరకు వసూళ్లు చేసి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంకా ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. ముఖ్యంగా నార్త్ పుష్పగాడి హవా మామూలుగా లేదు. దీంతో బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. మైథలాజికల్ బ్యాక్డ్రాప్, భారీ బడ్జెట్తో ఈ సినిమాను ప్లాన్ చేశారని నిర్మాత నాగవంశీ చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. మరి ఐకానిక్ స్టార్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే భారీగా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈసారి బాలీవుడ్లో గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. వాస్తవానికి గతంలోనే బన్నీ బాలీవుడ్ సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే న్యూస్ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ ముంబై వెళ్లి దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీని కలవడం హాట్ టాపిక్ అయింది. దీంతో ఈ కాంబో దాదాపుగా మూవీ ఫిక్స్ అయినట్లుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. బన్సాలీ సినిమా అంటే ఆ భారీతనం, ఆ కథనం వేరేలా ఉంటుంది. ప్రస్తుతం ఆయన లవ్ అండ్ వార్ సినిమా రూపొందిస్తున్నారు. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం 2026లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత బన్సాలీ చేయబోయేది బన్నీ ప్రాజెక్ట్ అని బాలీవుడ్ వర్గాల సమాచారం. చూశారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.